హే విన్నర్స్, కొంతమందిని చూసారా? పబ్లిక్ స్పీకింగ్ అయినా సరే లేదా ఒక పబ్లిక్లో మాట్లాడమన్నా సరే వాళ్ళు చాలా కంఫర్టబుల్గా చాలా ఈజీగా మాట్లాడుతుంటారు, అనర్గళంగా మాట్లాడుతుంటారు. మరి ఇంకొందరేమో వాళ్ళకు చాలా మంచి టాపిక్ తెలుసు, వాళ్ళ దగ్గర మంచి నాలెడ్జ్ ఉంది, వాళ్ళ దగ్గర స్కిల్స్ కూడా ఉన్నాయి. బట్ పబ్లిక్ని చూడగానే వాళ్ళు భయపడుతూ ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది? కొంతమంది పబ్లిక్లో ఈజీగా మాట్లాడగలుగుతున్నారు, ఇంకొంతమంది ఏమో పబ్లిక్లో మాట్లాడమంటే వాళ్ళకి చాలా భయంగా ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది ఫ్రెండ్స్? ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి మన థ్రోట్ చక్ర. థ్రోట్ చక్ర అంటే ఏంటి? మన యొక్క థ్రోట్ని కంట్రోల్ చేసే ఒక పార్ట్. మన శరీరంలో ఉన్న 7 చక్రాస్ ఎప్పుడైతే కరెక్ట్ వేలో బ్యాలెన్స్గా ఉంటాయో అప్పుడే మన లైఫ్ మనం హ్యాపీగా లీడ్ చేయగలం. రూట్ చక్ర నుంచి రూట్ చక్ర బ్లాక్ అయితే వాళ్ళకి ఎక్కువగా సేఫ్టీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైఫ్లో స్టెబిలిటీ ఉండదు. సాక్రల్ చక్ర బ్లాక్ అయినప్పుడు వాళ్ళ లైఫ్లో రిలేషన్షిప్ సరిగ్గా ఉండదు, హ్యాపీనెస్ సరిగ్గా ఉండదు, ఇమోషన్స్ బ్యాలెన్స్ చేసుకోలేరు. మోస్ట్ ఇంపార్టెంట్ సోలార్ ప్లెక్సస్ ఫర్ పవర్, పర్సనల్ పవర్, కాన్ఫిడెన్స్, విల్ పవర్, అవన్నీ కావాలంటే సోలార్ ప్లెక్సస్. హార్ట్ చక్ర ఇస్ ఫర్ లవ్, కంపాషన్, కైండ్నెస్, అందరినీ ప్రేమించాలి, అందరితో హ్యాపీగా ఉండాలంటే మన హార్ట్ చక్ర. విశుద్ధ చక్ర, విశుద్ధ చక్ర అంటే ఏంటి? థ్రోట్ చక్ర. మరి థ్రోట్ చక్ర సరిగ్గా లేనప్పుడు వీళ్ళకి వచ్చే ఫస్ట్ హెల్త్ ప్రాబ్లం ఏంటంటే థైరాయిడ్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి, గొంతు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, నెక్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది, ఈ రీజన్లో ఎక్కువగా పెయిన్ ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? చిన్నప్పుడు కనుక మీ ఫ్యామిలీలో ఎవరైనా ఒక పేరెంట్, మదర్ కానీ ఫాదర్ కానీ, అమ్మ కానీ నాన్న కానీ ఎవరైనా చాలా డామినేటింగ్గా ఉండేవారు, మీ వాయిస్ని సపరేట్ చేశారు, నువ్వు మాట్లాడొద్దు, నీకు అసలేం తెలీదు అని ఎవరైతే ఎక్కువగా సపరేట్ చేశారో అప్పుడు ఇది జరుగుతుంది, రైట్? ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని అలానే సపరేట్ చేశారు, సో వాళ్ళు కూడా వాళ్ళ కింది వాళ్ళని అలానే సపరేట్ చేస్తూ ఉంటారు. సో ఎలా జరుగుతుందంటే ఇదంతా విక్టిమ్స్ ఆఫ్ ద విక్టిమ్స్. మన పేరెంట్స్ వాళ్ళు కూడా ఒక విక్టిమ్, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని అలానే ట్రీట్ చేశారు. నువ్వు మాట్లాడొద్దు, అమ్మ నాన్న ముందు నువ్వు గట్టిగా మాట్లాడొద్దు, సప్రెసింగ్ ద వాయిస్. ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్, వాళ్ళేం జడ్జ్ చేస్తారో వీళ్ళేం జడ్జ్ చేస్తారో. స్కూల్లో వెళ్ళారు, స్కూల్లో మీరు ఒక పబ్లిక్ స్పీకింగ్ ప్రోగ్రాంలో మాట్లాడడానికి వెళ్ళారు, బట్ అక్కడ తప్పు జరిగింది, మిమ్మల్ని అందరూ చూసి నవ్వారు, సో ఇమ్మీడియట్గా ఒక జడ్జ్మెంట్ ప్రాబ్లం వచ్చేస్తుంది. నన్ను అందరూ జడ్జ్మెంట్ చేస్తారేమో, ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్, ఫియర్ ఆఫ్ ప్రెజెంటింగ్, నేను సరిగ్గా ప్రెజెంట్ చేయాలని. కొంతమంది చూడండి, వాళ్ళు కార్పొరేట్ కంపెనీస్లో పనిచేస్తుంటారు, బట్ ప్రెజెంటేషన్ స్కిల్స్ సరిగ్గా ఉండవు, వాళ్ళకి ఫియర్ ఉంటుంది, నేను ప్రెజెంట్ చేసేటప్పుడు ఏదైనా తప్పు చేస్తే ఎలా. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొంతమంది మార్కెటింగ్లో ఉంటారు, బట్ దే ఆర్ అనేబుల్ టు సెల్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే సేల్స్ పిచ్లోకి వెళ్తారో వాళ్ళు సెల్ చేసుకోలేరు, దాని కాస్ట్ సరిగ్గా చెప్పలేరు. వాళ్ళ లోపల ఎలా ఫీల్ అవుతారంటారంటే నేను చాలా ఎక్కువ కాస్ట్ చెప్తున్నానని ఫీల్ అవుతుంటారు. సో దే ఆర్ అనేబుల్ టు సెల్. వీళ్ళలో ఎక్కువగా మిస్కమ్యూనికేషన్ జరుగుతుంది, వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటారు, ఏదో మాట్లాడతారు, అండ్ అక్కడ గొడవ ఇంకా పెద్దగా అవుతుంది. జనరల్గా ఫ్యామిలీలో ఇలా జరుగుతుంటుంది, మిస్కమ్యూనికేషన్. అండ్ వాళ్ళు ఎక్కువగా సీక్రెట్స్ని వాళ్ళు పెడుతూ ఉంటారు, సీక్రెట్స్ని ఉంచుకుంటూ ఉంటారు. సో బేసిక్గా ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మన థ్రోట్ చక్ర, విశుద్ధ చక్రాన్ని సప్రెస్ చేయడం వల్ల. మరి విశుద్ధ చక్రాన్ని ఎలా యాక్టివేట్ చేయాలి? యాక్టివేట్ చేస్తే ఏమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ థైరాయిడ్ ప్రాబ్లం నుంచి మీరు బయటికి వెళ్తారు, మీరు కాన్ఫిడెంట్గా క్లియర్గా పవర్తో మాట్లాడగలరు, సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ సరిగ్గా ఉంటుంది, మీరు ఆథెంటిక్ సెల్ఫ్ లాగా మాట్లాడతారు. అంటే మీరు నరేంద్ర మోదీ లాగా లేదా అమితాబ్ బచ్చన్ లాగా లేదా ఇంకెవరైనా వాళ్ళలాగా మాట్లాడడం కాదు, మీరు మీలాగా మాట్లాడాలి. ఎందుకంటే మీలాగా ఇంకెవరూ లేరు ప్రపంచంలో. యు ఆర్ ద యూనిక్ పీస్, యు ఆర్ ద ఒరిజినల్ పీస్, కరెక్ట్? సో మీలాగా మనలాగా ఎవ్వరూ లేరు ప్రపంచంలో. సో అది నమ్మాలి. ఐఎమ్ ఆథెంటిక్, ఐఎమ్ జెన్యూన్, ఐఎమ్ యూనిక్, ఐఎమ్ కాన్ఫిడెంట్, ఆ విధంగా మాట్లాడాలి. సో మరి దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? సో దీనికి సౌండ్ వచ్చేసి, బీజాక్షరం వచ్చేసి హమ్మింగ్ సౌండ్. సో హమ్ అనే సౌండ్ని మనం ఎప్పుడైతే రిపీట్ చేస్తామో ఆ వైబ్రేషన్ ఇక్కడ మూవ్ అవుతున్నట్టు మనం గమనించాలి. మీరు జనరల్గా ఫీల్ అవుతుంటే చూడండి, హమ్ అనండి, ఇక్కడ వైబ్రేషన్ మీరు ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే ఆ హమ్ అనేది ఈ సౌండ్ని వైబ్రేషన్, ఈ యొక్క చక్రాన్ని యాక్టివేట్ చేయడం జరుగుతుంది. సో మనం చూడాల్సింది ఏంటి? స్కై బ్లూ కలర్లో ఈ యొక్క థ్రోట్ చక్రాన్ని చూస్తూ అది కంప్లీట్గా మూవ్ అవుతున్నట్టు మన మైండ్లో మనం విజువలైజ్ చేసుకోవాలి. ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే బికాస్ థ్రోట్ చక్ర ఈజ్ కంట్రోలింగ్ ఆఫ్ అవర్ పర్సనల్ పవర్, ఎక్స్ప్రెషన్ పవర్ని కంట్రోల్ చేసేది మన యొక్క థ్రోట్ చక్ర. సో లెట్స్ డూ దిస్ మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు మనం చేసేది స్పెసిఫిక్గా ఆన్ థ్రోట్ చక్ర. థ్రోట్ చక్ర గురించి ఇంకా కొన్ని ఉన్నాయి, లైక్ ప్రతిరోజు మన థాట్స్ని మనం జర్నలింగ్ చేస్తుండాలి. మనకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, డబ్బు గురించి, మన పర్సనల్ లైఫ్ గురించి, మన రిలేషన్షిప్ గురించి ఏవైతే వస్తున్నాయో దాన్ని క్లియర్గా రాయండి. ఎప్పుడైతే దాన్ని రాస్తామో అది ఆల్రెడీ ఎక్స్ప్రెస్ అయినట్టు. రిమెంబర్ దిస్. ఎప్పుడైతే మనం సప్రెస్ చేస్తున్నామో అది బ్లాక్ అయిపోతుంది, ఎక్స్ప్రెస్ చేసినప్పుడు అది బయటకు వచ్చేస్తుంది. దేర్ ఆర్ సమ్ సర్టెన్ మెడిటేషన్స్, అవి ఎప్పుడైతే చేస్తామో
మన యొక్క థ్రోట్ చక్ర కంప్లీట్గా ఓపెన్ అయిపోతుంది. రైట్, దెర్ ఆర్ సర్టెన్ మెడిటేషన్స్, అవి చక్ర యాక్టివేషన్ మెడిటేషన్స్ అని నేను చాలా డీప్ మెడిటేషన్ చేపిస్తుంటాను. అండ్ మీరు మీ అఫర్మేషన్ని గట్టిగా చెప్పాలి. గట్టిగా ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జాబ్ గురించి చూస్తున్నారు, ఆ జాబ్లో మీకు నెలకు 5 లక్షల రూపాయలు కావాలి. నేను హ్యాపీగా ప్రతి నెల 5 లక్షలు సంపాదిస్తున్నాను, అండ్ లాస్ట్ మంత్ 30కి వచ్చినట్టే ఈ మంత్ కూడా నాకు 5 lakhs చెక్ వచ్చింది. ఓకే, లాస్ట్ మంత్ వచ్చినట్టే ఈ నెల కూడా నాకు 5 lakhs చెక్ వచ్చినందుకు నేను చాలా హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. గట్టిగా చెప్పాలి. ఎవ్రీడే అండ్ ఎవ్రీ వే ఐఎమ్ బికమింగ్ బెటర్ అండ్ బెటర్. ఎవ్రీడే అండ్ ఎవ్రీ వే ఐఎమ్ బికమింగ్ బెటర్ అండ్ బెటర్. ఈ విధంగా మనకు ఏదైతే కావాలో మనం చెప్పాలి, అది ఆల్రెడీ జరిగినట్టు చెప్పాలి. దాన్ని మనం అఫర్మేషన్ అంటాం. అండ్ కొన్ని వాయిసెస్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, చాంటింగ్. స్పెషల్లీ మీరు ఏ చాంటింగ్ అయినా తీసుకోండి, హనుమాన్ చాలీసా నుంచి, హరే రామ హరే కృష్ణ నుంచి, లేదా మీ రిలీజన్, మీ యొక్క రిలీజన్లో ఏదైతే చేస్తారో ఏ చాంటింగ్ అయినా సరే, అది మన థ్రోట్ చక్రాన్ని ఓపెన్ చేస్తుంది. రైట్, అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ గుడ్ సింగర్ దెన్ ప్లీజ్ సింగ్. మీరు మంచి సింగర్ అయితే ఇంకా బాగా పాడండి, మీరు మంచి సింగర్ కాకుండా ఇంకా ఎక్కువ పాడండి, ఎందుకంటే థ్రోట్ సింగింగ్ ద్వారా మన యొక్క థ్రోట్ చక్ర ఓపెన్ అయిపోతుంది. సో ఈరోజు మనం ఏం చేయబోతున్నాము? థ్రోట్ చక్రాన్ని ఓపెనింగ్ చేయబోతున్నాము. హమ్ అనే సౌండ్ని మనం రిపీట్ చేయబోతున్నాం బ్లూ కలర్ని చూస్తూ, అండ్ ఆ చక్ర యాక్టివేట్ అవ్వడం ప్లస్ మూవ్ అవ్వడం మనం గమనించాలి. ఎస్, దీంతో పాటు దెర్ ఆర్ అఫర్మేషన్స్. ఐ స్పీక్ కాన్ఫిడెంట్లీ అండ్ క్లియర్లీ. నేను చాలా కాన్ఫిడెంట్గా క్లియర్గా మాట్లాడుతున్నాను. మళ్ళీ వర్డ్ ఏంటి? ఐఎమ్ స్పీకింగ్ కాన్ఫిడెంట్లీ అండ్ క్లియర్లీ. మై వాయిస్ రియలీ మ్యాటర్స్. ఎస్, నా మాటకి ఒక అర్థవంతమైన మీనింగ్ ఇస్తారు, లేదా మై వాయిస్ రియల్లీ మ్యాటర్స్, నా మాట చాలా ఇంపార్టెంట్. ఎస్, మీరు చూడండి, ప్రపంచమంతా వింటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కనుక ఒకసారి వచ్చి ఈరోజు 8 o'clock ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నేను మన భారతీయ వాసులతో అందరితో మాట్లాడతానంటే అందరూ వింటారా లేదా? ఎందుకంటే తన వాయిస్ రియల్లీ మ్యాటర్స్. సో ఇక్కడ మై వాయిస్ మ్యాటర్, అది చాలా ఇంపార్టెంట్ అని మనం ఫీల్ అవ్వాలి. ఐ ఎక్స్ప్రెస్ మై ట్రూత్ క్లియర్లీ అండ్ హానెస్ట్లీ. నేను నా ట్రూత్ని క్లియర్గా హానెస్ట్గా చెప్తున్నాను బయటికి అని మనం ఒక అఫర్మేషన్ కూడా మన మైండ్లో రీడ్ చేయాలి. సో లెట్స్ డూ దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంఫర్టబుల్గా కూర్చోండి, థ్రోట్ పైన ఫోకస్ చేస్తూ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. థ్రోట్ పైన ఫోకస్ చేస్తూ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. హమ్ అనే సౌండ్ని రిపీట్ చేయాలి మెల్లిగా. బ్లూ కలర్ని విజువలైజ్ చేస్తూ థ్రోట్ దగ్గర హమ్ హమ్ కంప్లీట్ అటెన్షన్ ఎట్ ద థ్రోట్ చక్ర. స్కై బ్లూ కలర్ని చూస్తూ హమ్ 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 ఐ ఎక్స్ప్రెస్ కాన్ఫిడెంట్లీ అండ్ క్లియర్లీ. నేను కాన్ఫిడెంట్గా క్లియర్గా మాట్లాడతాను. ఐ ఎక్స్ప్రెస్ కాన్ఫిడెంట్లీ అండ్ క్లియర్లీ. నేను క్లియర్గా అండ్ కాన్ఫిడెంట్గా మాట్లాడతాను. మై వాయిస్ రియలీ మ్యాటర్స్. నా మాట చాలా విలువైనది. మై వాయిస్ రియలీ మ్యాటర్స్. నా మాట చాలా విలువైనది.
మై వాయిస్ రియలీ మ్యాటర్స్. నా మాట చాలా విలువైనది. ఐ ఎక్స్ప్రెస్ ట్రూత్ క్లియర్లీ అండ్ కాన్ఫిడెంట్లీ. I express truth clearly and confidently. I express truth clearly and confidently. Thank you, my dear throat chakra. I'm sorry. Please forgive me. Thank you. I love you. ఇన్నాళ్ళు ఎన్నోసార్లు భయంతో నా గొంతుని నేను బ్లాక్ చేశాను. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. నేను చాలా హ్యాపీగా హెల్తీగా నా లైఫ్ని లీడ్ చేయగలుగుతున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఎంత బిజీగా ఉన్నా సరే ప్రతిరోజు ఒక 5 to 10 minutes ఇన్వెస్ట్మెంట్ చేసి మన యొక్క ఎనర్జీ చక్రాస్ అన్నిటి కూడా బ్యాలెన్స్ చేసుకొని లైఫ్లో ఉన్న అన్ని ఏరియాస్ని, హెల్త్, వెల్త్, మనీ, రిలేషన్షిప్, బిజినెస్, అన్ని ఏరియాస్ని హీల్ చేసుకుంటూ హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ మీరు ఏ వీడియో కావాలనుకున్నారు కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. మీరు ఇచ్చే ప్రతి కమెంట్ మాకు ఎనర్జీని ఇస్తుంది. కింద ఇప్పుడే కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఐ స్పీక్ కాన్ఫిడెంట్లీ, క్లియర్లీ. నేను కాన్ఫిడెంట్గా, క్లియర్గా మాట్లాడతాను. ఎస్ ఎప్పుడైతే మన యొక్క థ్రోట్ చక్ర రిలీజ్ అవుతుంది, బ్లాకేజ్ క్లీన్ అవుతుందో అప్పుడే మన లైఫ్లో మ్యాజిక్ జరుగుతుంది. డోంట్ మిస్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. మోర్ పవర్ టు ఆల్ ఆఫ్